తీసుకొచ్చాను మేడం, బయటికి వెళ్ళండి. నువ్వు తీసుకొచ్చావేంటి? మీరు చెప్పిన ఆర్డర్ మేడం, నేను తెచ్చింది. హే, నీ ఫుడ్ వద్దు, నీ డెలివరీ వద్దు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏంటి మేడం? ఏంటి బాబు, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళి ఇక్కడ నుంచి. ప్లీజ్ మేడం, తీసుకోండి మేడం. చెప్తే నీకు అర్థం అవ్వట్లేదా? వెళ్తావా పంపించమంటావా ఇక్కడ నుండి? ప్లీజ్ మేడం. సెక్యూరిటీ పిలవాలా? మరి అది ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నాకు ఫుడ్ అవసరం లేదని చెప్తున్నా. నాకు వద్దు, అసలు వద్దు, నాకు నన్ను విసిగించకు చెప్తున్నా. తీసుకోండి మేడం. వద్దు, నాకు వద్దని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? ప్లీజ్ మేడం. నీకు మంచి చెప్తే అర్థం అవ్వట్లేదా? ఏంటి తమ్ముడు ప్రాబ్లం? అన్నా మేడం ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, అప్పని తీసుకుంటే సతాయిస్తుందన్నా. ఏంటి మేడం, తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదు, నేను తీసుకోవట్లేదు. అయినా నువ్వేంటి అతను సపోర్టా? ఎలాగో ఈ సమాజంలో మనుషులకు విలువ లేదు, కనీసం తినే తిండికైనా విలువ ఇవ్వచ్చు కదా, అలా పడేస్తే ఎలా? అది నా ఇష్టం, చెప్పడానికి నువ్వెవరు? అట్లనే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆకలంటే అంత చురుకనే ఉందా? నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి తిండి విలువ తెలియట్లేదు. ఒక్కొక్కరు ఈ తిండి కోసం ఎన్ని పోరాటాలు చేస్తారో తెలుసా? అయినా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు అన్నీ సౌలతుగా చేసి పెట్టారు కాబట్టి నీకు ఈ ఫుడ్ విలువ తెలియట్లేదు. ఎంతమ్మా డైలాగ్ ఓవర్ అయిందా? అవునన్నా, నాకు కూడా అదే అనిపించింది. ఇంట్రడక్షన్ సీన్ కదా, కొంచెం నన్ను హైప్ లేపుకున్నాను. ఏం చెప్తాను ఇంకా నడితే కదా. మీరు మీ మిడిల్ క్లాస్ మాటలు నాకు అవసరం లేదు, వెళ్ళండి. హే, గడ్డం దాని నా తెల్లటి కోటి నల్లటి కోటి మంచి పచ్చి పీకేది పెట్టగిన పడ ఏం చేసి ఏదో మాట్లాడడానికి చెప్పే రాధిక. ఏం చేస్తాను రా? నేనా గడ్డం తీసుకుంటున్నా. నీకున్నాయే 4 పూసలంటే ఇంకా దాంట్లో కట్టింగా? ఏ అమ్మ, నువ్వేమైనా పెట్టించినావా నాకు? 4 పూసల గడ్డం ఉంటావు. నా గడ్డం నా ఇష్టం, నీకు ఎదిగే. అయ్యో, గంతగానే కోపం కత్తనేంద్రా? ఏమన్నా నిన్ను ఇప్పుడు పిల్లగాడు? సర్వణయ తప్పొల్లమ్మన కొబ్బరి రాకపోతే ఏమవుతుంది మరి? ఒకటి గుర్తుపెట్టుకో, ఆడదాని సీర విషయంలో మొగోని గడ్డం విషయంలో మాటనే మాట్లాడద్దు. మనోభావాలు దెబ్బతింటాయి, మనోభావాలు దెబ్బతింటాయి. నాటకాలు చేస్తున్నావు. ఒకటి కొత్త గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు నువ్వు సీర కట్టుకుని వచ్చి సీర మంచి లేదంటే నీకేమనిపిస్తుంది? అట్లనే మొగోని గడ్డం కూడా. ఓ ముచ్చడి చెప్తామని ఫోన్ చేసినా, ఎందుకురా గంతగానం కోపం కత్తాను? మాట్లాడొచ్చుగా. సరే మరి చెప్పు. అంతేనా? సరే కానీ ఇలా నైట్ కలుసుకుందాం కానీ. అమ్మో అద్దురా, అట్లా చేయకు ప్లీజ్. మొన్న అంటే మా డాడీది నైట్ షిఫ్ట్ కాబట్టి నడిచింది, ఇవాళ ఇంట్లోనే ఉంటాడు రా, కష్టం. మీ అయ్యి ఉంటాడని నాకు తెలిసి ఏం కాదు. ఫుడ్ డెలివరీ బాయ్ కత్తా రాగా మీ అయ్యకు మత్తగోళ్ళు కత్తా పాలు కనిపించేసి కత్తా. ఇంకే స్లీపింగ్ టాబ్లెట్స్ అంటే ఎట్లరా? అవునా? ఏమో, సరే నీ ఇష్టం. అవునా మామా, నీ టీషర్ట్ తోటి పడబడ్డది మామా. టీషర్ట్ ఎందుకు? అది కాదు మామ, ఇప్పుడు నేను క్యాజువల్గా లేను అనుకో, ఎవడో దొంగ కొనిగాడు వచ్చిందని అనుకుంటారు. అదే ఈ టీషర్ట్ వేసుకుని పోయింది అనుకో, డెలివరీ బాయ్ వచ్చిండు, ఏదో డెలివరీ ఇచ్చేదానికి వచ్చిండు అని అనుకుంటాను. నేను సేఫ్, నా పిల్ల సేఫ్.
నేను సేఫ్ నా పిల్ల సేఫ్. మస్తు ఉందనే ఆలోచన. ఇట్లా దిక్కుమాల పనులు చేసే మా డెలివరీ బాయ్స్ ఎక్కడ ఉన్న పేరు తీసుకొచ్చి ఇక్కడ గంగా కలిపారు. అబ్బా అట్లా కాదు మామ ఇచ్చే మామ అర్థం చేసుకో మామ ఇచ్చే థ్యాంక్స్ మామ. ఎంజాయ్. రే దొంగ సచ్చినోడా, ఇప్పుడు ఎందుకు వచ్చినవరా? నేను రమ్మన్నది నైట్ కదా. అయ్యున్నాడు ఎట్లా మా అయ్య లేడురా, బయటికి పోయాడు. ఎప్పుడు వచ్చేది తెలియదు. ఓ పిసమొక్కగా నేను నైట్ రావాలంటే ఇప్పుడు ఈ గోళీలు మీ అయ్య కడుపులో పడాలి కదా, అందుకే గోళీలు తెచ్చిన. సరే పో. అవరా వారి నీకు వైన్స్లో ఆఫ్లు దొరకలేదారా? ఈ 2 కోటర్లు తెచ్చినావు. మాలాంటి వాళ్ళు రోజుకు 100 మంది వైన్స్ పోయినాక మనకి ఆఫర్ దొరుకుద్ది అన్న. అయినా కోటి కూడా ఆఫే కదా అన్న. అట్లాంటప్పుడు ఇంకో కోటర్ తెస్తే అయిపోగారా? నీదేముందన్న, సొమ్ము నాది సోకు నీది, నీకేమే పడుతుంది? అబ్బో ఏమైంది మామ? వచ్చినప్పటి నుంచి డల్గా కూర్చొని పఫ్లు గుంజుతున్నావు. ఏం లేదు మామ, నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళిన. నా పక్కన అపార్ట్మెంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి, అతను డెలివరీ ఇచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన క్యాండిడేట్ ఒక చీప్గా చూసింది. ఈ సమాజంలో ఇట్లా ఇంత ఎట్లుంటారో నాకు అసలు అర్థమవుతలేదు మామ. ఎట్లుండండి మామ, సొసైటీ అట్లుంది, మనం అడ్జస్ట్ అయిపోవాలి. దాన్ని పట్టుకొని నువ్వు పఫ్లు గుంజుతావా? మరీ మనుషులకు విలువ ఇవ్వకుండా ఉంటే ఎట్లా మామ? సరే అది పక్కకి పెగి, నువ్వు ఫస్ట్ పెగి. అది కాదురా మామ, తను హ్యాండిక్యాప్డ్ కాబట్టి నీచంగా చూసింది. అంటే మనిషి మంచిగా ఉంటే ఒకలా, మంచిగా లేకుంటే ఒకలా, ఇలా చూడడం ఎంత? ఏంద్ర భయ్ ఇది? లైట్ తీసుకో మామ, అందరూ అట్లనే ఉన్నారు. సరే నువ్వు పెగి. అట్లాంటప్పుడు ఈ పని బంద్ చేసుకొని నీ చదువుకు తగ్గట్టు అటు హైదరాబాద్ బెంగళూరు పోయి జాబ్ చేసుకోవచ్చు కదా మామ. ఈ సాలి జీతంతో 2 రోజులను పని చేస్తావు ఇక్కడ. నువ్వు చెప్పింది కరెక్టే మామ. నేనా నా పిల్లని వదిలేసి ఒంటరిగా వెళ్ళలేను. మా అమ్మ సంగతి నీకు తెలిసిందే. మా నాన్ననేమో పేషెంటు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆ ఇంటి రెంట్లు కట్టుకుంటా, నా పిల్లలు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ బాధలు పడే కంటే ఉన్న ఊర్లోనే ఎంతో కొంత అడ్జస్ట్ అయ్యి ఉండడం బెటర్ అని అంత దూరం వెళ్ళకుండా నేను ఇక్కడనే అన్నీ ఓర్చుకొని ఇక్కడనే ఉంటాను. సరే కానీ ఆ మధ్యలో ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అని చెప్పి ఎగ్జామ్లు రాస్తే ఆ వాటి సంగతి ఏమని? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్రా. సరే వదిలే, దాని గురించి తగ్గిద్దాం. చెప్పే. రేపు మా అమ్మ వాళ్ళు చుట్టాల ఇంటికి పెళ్ళికి వెళ్తున్నారు. నన్ను దారిలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తారంట. నేను నన్ను కలవాలనుకుంటే అక్కడికి వచ్చి, నీకు తెలుసు అడ్రస్. తెలుసు మీ సినిమాలు తెలిసే. సరే మామ, రేపు నీ టీషర్ట్తో పని పడ్డదిరా. ఇప్పటిదాకా పద్ధతులు లెక్క సొసైటీ అది ఇది అని మాట్లాడినావు కదరా, నీ వరకు వచ్చేసరికి మొత్తం మారిపోయినావు. అయినా మీరు మారర్రా. నాది కాకున్నా నాలాంటి డెలివరీ బాయ్ల ఉసురు నీకు ఖచ్చితంగా తాకుతుందా? అది ఆగినప్పుడు యుద్ధంలే మామ, ఊక. ఈరోజు ఇవ్వన్న నొప్పులు గుట్టలో పడేసుకొని నా కోరిక తీర్చుకోవాలి. అబ్బా, లేదా బీరకాయ అత్తాంది సొంత నా సాయంగా. ఎక్కడికన్నా? ఎక్కడికైనా వస్తావా?
నేను పోయేదారిలో ఎక్కడైతే అక్కడ దించిపోతా. నాది ఎక్కడో తెలుసా, నీ నడువు లాంటి రోడ్డు. ఆ రోడ్డు పైన ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా ఎక్కావంటే పక్కనే మా ఇల్లు. పోదామా? ఏ లే అన్నా, అంతే ఎట్లా ఉన్నావు? ఏ నా లేదు లే అన్నా, ఆగు. అమ్మ, నా బీరకాయ నేను వచ్చినట్టుంది. నా గురించి మొత్తం జరిగేది. నాకేం కావాలో నాకేం ఎంత నచ్చుతుందో. ఏమైంది నా బీరకాయ? అంత కంగారు పడుతున్నావు? ఎవరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? రతిక, రతిక, ఇవ్వడే రతిక, రతిక. రతికెవరు నా బీరకాయ? అయినా నేనుండగా నీకు ఆ రతికెందుకు? నేను లేనా? ఏం మాట్లాడుతున్నావురా? బీరకాయ ఇక మాటలు లేవు అన్ని. మంచి మూడ్లో ఉండగంతా పాడు చేసినావు. నువ్వేనా ఆ రతిక? అయినా మా బీరకాయ మంచి సెలెక్ట్ చేసుకున్నా నిన్నైతే. దొంగ సచ్చినోడా, నిన్ను ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వచ్చినోరా? అయ్యో కాదురా, అది మా పిన్నోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అన్నోళ్ళది ఛానల్. ఇంతకుముందు వీడియోలు చేసిర్రు, బట్ అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు అనేది తగ్గిపోయినాయి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఉంటాయి. నేను అన్న వాళ్ళతో వర్క్ చేస్తున్నా. సో ఈ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెల్తా, ప్లీజ్ సబ్స్క్రైబ్.